నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళ పక్ష పంచమి తిథి ఉదయం 10:48 వరకు, తదుపరి షష్ఠి తిథి. మఖ నక్షత్రం రాత్రి 3:47 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. విష్కుంభ యోగం సాయంత్రం 6:12 వరకు, తదుపరి ప్రీతి యోగం. తైతుల కరణం పగలు 10:48 వరకు, గరజ కరణం రాత్రి 11:29 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:36 వరకు. అమృతకాలం రాత్రి 1:12 నుండి 2:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 5:47, చంద్రోదయం రాత్రి 10:32, చంద్రాస్తమయం ఉదయం 10:45. అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:39 వరకు, మరలా మధ్యాహ్నం 12:36 నుండి 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం ఉదయం 8:04 నుండి 9:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:24 వరకు. శుక్ర పంచశలాక వేధ ఇవాళ రాత్రి 2 గంటల నుండి రేపు ఉదయం 8:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం శ్రవణ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం మఖా నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.